మీకు ఎంతమందికి రూపం దియోల్ బజాజ్ అని తెలుసో తెలియదో ఒక చిన్న కేసు ఉందండి. ఏంటంటే ఆమె గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. రూపం దియోల్ బజాజ్ అన్నామ ఒక షీ వాజ్ స్పెషల్ సెక్రటరీ ఫినాన్స్ ఇన్ పంజాబ్ గవర్నమెంట్ ఒకప్పుడు. అసలు ఆమెతో మొదలైంది ఈ పోరాటం అనేది. ఏం జరిగింది అని అంటే కేపీఎస్ గిల్ అని ఆయన ఒక డీజీపీ, అప్పుడు ఆమె స్పెషల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన డీజీపీ. వాళ్ళిద్దరికి ఒక డిన్నర్ పార్టీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆమె వాళ్ళ కలీగ్స్, లేడీ కలీగ్స్ అందరితో తను కూర్చొని ఉంటే ఈయన ఒక చోట కూర్చొని నువ్వు ఇక్కడ రా అని పిలుస్తాడు. తను లేచి వెళ్తుంది ఆయన దగ్గరికి. వెళ్తే ఏం మాట్లాడుకు వెళ్ళిన తర్వాత హీ హ్యాస్ టు హ్యాస్ సంథింగ్ కదా, ఏం చెప్పకపోతే సరే మంచిదేనా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ప్లేస్లో తను కూర్చుంటే ఈసారి లేచి ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమె ముందర ఇట్లా చేయబెట్టి కమాన్ గెటప్ గెటప్ కమ్ యు కమ్ అలాంగ్ విత్ మీ, కమ్ యు కమ్ అలాంగ్ విత్ మీ అని పిలుస్తాడు. ఆమె మిగతా ఫ్రెండ్స్, మిగతా కలీగ్స్ అందరితో కూర్చొని ఉంటే అవమానం కదా అది. ఆమె ఏం చేస్తుందంటే లేచి నిలబడి మిస్టర్ గిల్ మీరు నాతో మిస్బిహేవ్ చేస్తున్నారు, మీరు ఇట్లా చేయొద్దు అని తను కూర్చున్న కుర్చీలోంచి లేచి అటు వెళ్ళిపోతూ ఉంటే హీ స్లాప్స్ హర్ ఆన్ హర్ బాటమ్. బట్ స్లాపింగ్ కేసు అని చాలా ఫేమస్ కేసు, గూగుల్ చేసి చూసుకోండి, గూగుల్లో కూడా కనపడుతుంది. దెన్ ఆమె అంటుంది, అందరూ ఆమెకి చెప్తారు చాలా చిన్న విషయం, ఏదో పార్టీలో జరిగిందిలే మర్చిపో, దీన్నో పెద్ద ఇష్యూ చేయకు అని అంటే ఆమె అంటుంది, ఈ అవమానంతో నేను అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా, నిద్ర పోలేకపోతున్నా నేను అంటే నేను చెప్పొచ్చే అని చెప్పండి. ఆమె షీ వాజ్ ది ఫస్ట్ లేడీ like who brought this harassment case to court of law. డీజీపీకి అగైనెస్ట్ గా ఎవరు తీసుకుంటారండి కంప్లైంట్? అండ్ బట్ ఆమె షీ ఫాట్ ఫర్ 17 years. షీ ఫాట్ ఫర్ 17 years అండ్ షీ గాట్ హిమ్ సెంటెన్స్డ్. రైట్, అంటే ఆయన చాలా గొప్ప ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సెలబ్రేటెడ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పద్మశ్రీ అవార్డీ. కానీ ఒక చిన్న సంఘటనలతో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు ఆమె ఏమంటుందంటే చాలామంది ఇది చిన్న ట్రివియల్ థింగ్ అనుకుంటారు, అందరికీ ట్రివియల్ చిన్న ఇష్యూ కాదు ఇది. కొంతమంది అసలు ఆ సైకలాజికల్గా ఎంత డిప్రెస్ అయిపోతారు అంటే అందులోంచి బయటికి కూడా రాలేరు. అవమానం, నలుగురి ముందర అవమానం జరిగింది అని మనం సంఘటనలు కూడా చూస్తుంటాం. అవమానం జరిగిందని ఆడపిల్లల ఇంటికి వెళ్ళి సంథింగ్ దే కమిట్ సూసైడ్ అది ఇదని. అవమానం తీసుకోవటం అనేది అందరికి ఒకటేలాగా ఉండదు. రైట్, అందుకని చాలా మంది హాస్పిటలైజ్ అవుతూ ఉంటారు. అండ్ అది కాక రేపు పొద్దున్న లేచి వచ్చిన దగ్గర నుంచి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చానో ఆయనతోటే పనిచేయాల్సి ఉంటుంది. అట్లాంటి ఎంబరాస్మెంట్ని అవాయిడ్ చేయటానికి, మన ఆరోగ్యానికి కలిగిన నష్టాన్ని తీర్చుకోవటానికి అప్ టు 3 months లీవ్ తీసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఈ లీవ్ మనకున్న మిగతా లీవ్స్ అన్నిటికంటే ఎడిషనల్గా ఉంటుందండి, స్పెషల్ లీవ్ ఇది. అంటే వాళ్ళకున్న సైకలాజికల్ కండిషన్ బట్టి, హాస్పిటలైజేషన్ టైంని బట్టి వాళ్ళకి ఈ లీవ్ అనేది ఈ యాక్ట్లో ఇస్తారు.